వెంటనే పూజను మొదలు పెడతాను. మంత్రం చదువుతాను. అవని తన మాంగళ్యంకున్న శక్తినంతా కోల్పోయేలా చేస్తాను. ఆ తర్వాత తనకు తానుగా మంగళసూత్రాన్ని మెడ నుంచి తీసుకునేలా చేస్తాను. అవని నా ఆధీనంలో ఉంది కాబట్టి అనుకున్నది జరిగేంత వరకు నా మాటకు ఎదురు అడ్డు చెప్పదు. అవని, పూజను మొదలు పెడదాం. కూర్చో. అలాగే స్వామి. నేను రేఖను గీసి అవనికి రక్షణ కల్పించాలని ఎంతో ప్రయత్నించగా ఆ మాంత్రికుడు తన యుక్తితో అవనిని అపహరించుకుపోయాడు. ఆ దుర్మార్గుల ఆగడాలు నా భక్తుల మీద రోజురోజుకి మితిమీరుతున్నాయి. అందుకే వారి మీద నేను యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అవనిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆ మాంత్రికుణ్ణి నేను అంతం చేస్తాను. అవని, నీకు చిన్న హాని కూడా జరగకుండా నేను కాపాడుకుంటాను. అమ్మలగన్న అమ్మ, ఆది పరాశక్తి, జగన్మాత, నీవు ప్రత్యక్షమవ్వడానికి గల కారణమేమిటి తల్లి? నీవు ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న అమ్మవారివి. మానవులతో కలిసి తిరుగుతున్న దైవ రూపానివి. ఓ భక్తురాలిని, తన బిడ్డని కాపాడటానికి వెళ్ళిన దానివి. అయినను నీకు ఈ భూలోకంలో కొన్ని ఆంక్షలున్నవి. ఆంక్షలా? నాకా? మానవ రూపంలో సంచరిస్తున్న నీకు కొన్ని శక్తులు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని కార్యాలే సిద్ధిస్తాయి. నీ శక్తిని అత్యంత ఆపద సమయంలో ఉపయోగించాలి, కానీ మంచినీరు ధారపోసినట్టు వాడకూడదు. కొన్ని సందర్భాల్లో మానవులే తమకు ఎదురైన కష్టం నుంచి, నష్టం నుంచి బయటపడుటకు ప్రయత్నం చేయాలి. వారే సాధించుకోవాలి.
మనం వారికి కష్టాన్ని ఎదుర్కోగల శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలే కానీ ప్రతి కష్టాన్ని మనమే తీర్చాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. భక్తురాలి మీద విపరీతమైన ప్రేమను పెంచుకుని ఆయుధం పట్టుకొని శత్రువుని అంతం చేయడానికి వెళుతున్నావు. నీది తొందరపాటు చర్య. ఎందుకు తల్లి? దైవం ఎప్పుడూ లోక కళ్యాణం కోసం పోరాడాలి. భక్తుల మీదున్న వ్యక్తిగత ప్రేమల కోసం పోరాడకూడదు. అప్పుడు మానవ జన్మకు అర్థమేముంటుంది? కాబట్టి ఇప్పుడు నీవు ఏమీ చేయలేవు. నీ శక్తులు పని చెయ్యవు. నీది వృధా ప్రయాస. రాముడు, కృష్ణుడు కూడా మానవ రూపంలో ఉన్నప్పుడు కొంతవరకే చేయగలిగారు. అందుకే వీలైనంత తొందరగా భూలోకంలో నీ పని ముగించుకుని మన లోకమునకు తిరిగొచ్చి ఇంక నువ్వు కూడా అడుగు ముందుకు వెయ్యలేవు. ఇప్పుడు నా భక్తురాల్ని నేను ఎలా కాపాడుకోవాలి? అక్కడ అవని పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. జై ఛట! అవని, నేను వేసినట్టు వేయి. హోరాహోరీగా పూజ జరుగుతుంది. తాళికున్న శక్తి క్షుద్ర శక్తి ముందు మోకరిల్లడానికి సిద్ధమవుతుంది. అవని ఆత్మ, దేహం, బుద్ధి అన్ని సామి ఆధీనం. ఇక తాళి తెగడమే ఆలస్యం. అవని తాళిని తీయించడానికి గల పూజ పరిపూర్ణమయ్యింది. ఇంతకాలంగా నువ్వు కాపాడుకున్న తాళికి ఇప్పుడు దూరం కాబోతున్నావు. ఈ అదృష్టం మాయాకు వరించబోతోంది. తాళిని నీ స్వహస్తాలతో తీసి నాకు సమర్పించు. ఏం ఆలోచిస్తున్నావు? తాళిని తీసి నాకు సమర్పించు. ప్రాణాలతో బయటపడతావు, లేదంటే అమ్మవారికి బలైపోతావు.